హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, ఎవరైతే రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న కమర్షియల్ ప్రాపర్టీ బిల్డింగ్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈరోజు నేను షేర్ చేయబోయే ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందండి. మన ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి నియర్ బై లొకేషన్లో ఉన్న హస్తినాపురం జెడ్పీ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా మనకు ఒక కమర్షియల్ స్టాండ్ అలోన్ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చింది. ఈ ప్రాపర్టీ మీద మనకు ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుందండి. గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కమర్షియల్గా మనకు రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ సెకండ్ ఫ్లోర్లో రెసిడెన్షియల్గా ప్రాపర్టీ ఓనర్సే స్టే చేస్తున్నారు. అండ్ మనకు టెర్రస్ ఏరియాలో 2 పెంట్ హౌసెస్ అనేటివి మనకు రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే విధంగా కన్స్ట్రక్షన్ చేశారండి. గ్రౌండ్ లెవెల్లో మనకు చూడండి, ప్రాపర్టీకి సంబంధించిన ఎలివేషన్ అనేది మీకు వీడియోలో కవర్ చేశాను. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు సెలూన్ సర్వీస్ అండి. దీనికి సంబంధించిన ఫర్నిచర్ అంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ఇది ప్రాపర్టీ ఓనర్స్కి సంబంధించిన ఫర్నిచరే. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక టెక్స్టైల్ షోరూము, ఒక మనకు ల్యాబ్ సర్వీసెస్ ఉన్నాయండి. ఫస్ట్ ఫ్లోర్లో ఈ విధంగా మనకు సెలూన్ సర్వీసెస్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ మనకి కమర్షియల్ ఫ్లోర్స్ ఏవైతే గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఉందో వీటి బ్యాక్ సైడ్ ఒక సింగిల్ రూమ్ అనేది అడిషనల్గా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు రెసిడెన్షియల్గా సెకండ్ ఫ్లోర్ పోర్షన్ ఉందో దాంట్లోకి ఎంటర్ అవ్వడానికి గేట్ అనేది రూట్ మనకు వీడియోలో కవర్ చేస్తున్నానండి. ఇది 170 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు 5300 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా తోటి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉంది. G+2 పర్మిషన్ అండి, GHMC అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది సెకండ్ ఫ్లోర్లో చూడండి, ఎలివేటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది సెకండ్ ఫ్లోర్ వరకు. అండ్ మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది 3 BHK పోర్షన్ అండి. కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు. ఇందులో ప్రాపర్టీ ఓనర్ స్టే చేస్తున్నారు. మిగతాదంతా రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే విధంగా కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు 3 to 4 years ఓల్డ్ అండి. కన్స్ట్రక్షన్ వైజ్గా చూసుకుంటే GHMC మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి. ప్రజెంట్ అయితే ప్రాపర్టీ మీద ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ అనేది 95,000 రెంటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుందండి ఈ ప్రాపర్టీ మీద. ఈ ప్రాపర్టీ లొకేషన్కి జస్ట్ 20 meters డిస్టెన్స్లోనే మనకు పెట్రోల్ బంక్ ఉందండి. అండ్ 100 meters డిస్టెన్స్లోనే సాగర్ హైవే అనేది లొకేట్ అయ్యి ఉంది. అండ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఈ ప్రాపర్టీకి డిస్టెన్స్ మనకు 1.5 kilometer డిస్టెన్స్లో లొకేట్ అయ్యి ఉందండి. డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ డైనింగ్ స్పేస్ దగ్గర అటాచ్డ్గా ఉన్న సిట్అవుట్ బాల్కనీ కమ్ యూటిలిటీ స్పేస్ అండి. ఇది మెయిన్ రోడ్ కనెక్టివిటీ అనేది బాల్కనీ వ్యూ కవర్ చేస్తున్నాను. మెయిన్ కమర్షియల్ రోడ్ అండి. హస్తినాపురం జెడ్పీ మెయిన్ రోడ్ అంటే చాలామందికి ఐడియా ఉంటుంది. ఇదంతా లివింగ్ ఏరియా, కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు. రెసిడెన్షియల్ పోర్షన్లో కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉందండి. మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను. ఈ బెడ్రూమ్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. గ్రౌండ్ లెవెల్లో ఏదైతే టెక్స్టైల్ షోరూము అండ్ ల్యాబ్ సర్వీసెస్ ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్ వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. అండ్ మనకి ఎలివేటర్ ఫెసిలిటీ అనేది గ్రౌండ్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు అవైలబుల్ ఉంది. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది కూడా సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది. అండ్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను. ఈ వాష్రూమ్ మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి. టోటల్ మనకు ల్యాండ్ ఏరియా 170 స్క్వేర్ యార్డ్స్ అండి. టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి 5300 స్క్వేర్ ఫీట్. కంప్లీట్గా మనకు టేక్ వుడ్ తోటే ఇంటీరియర్ యూజ్ చేశారండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది. స్ప్లిట్ ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. సింగిల్ విండో అవైలబుల్ ఉంది. వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఇది వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. మనకు 3 bedrooms అండ్ లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్, ఓపెన్ కిచెన్, యూటిలిటీ స్పేస్ ఏదైతే రెసిడెన్షియల్గా పోర్షన్ ఉందో సెకండ్ ఫ్లోర్ ఏరియాలో అదంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఫ్లోర్ ప్లాన్ అనేది కవర్ చేశాను.
ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా 100% ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారండి. ఇది అవుట్ సైడ్ మన కారిడార్ స్పేస్లో యూటిలిటీ స్పేస్ ఒకటి అడిషనల్గా వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి. ఇది కంప్లీట్గా మనకు చూడండి టెర్రస్ ఏరియా ఏదైతే ఉందో టెక్నికల్గా ఇది 3rd ఫ్లోర్ అవుతుంది. ఇక్కడ మనకు చూడండి ఇండివిజువల్గా రూమ్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు. పెంట్ హౌస్ అనేది ఇందులో కూడా మన టెనెంట్స్ ఆల్రెడీ స్టే చేస్తున్నారండి. ఈ సరౌండింగ్ లొకాలిటీ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.